గుహలో తలదాచుకున్న పక్షులు. పక్షులందరూ ఒక ఊరిలో చాలా ఆనందంగా ఉంటారు. పక్షులందరూ కూడా ఒక నది పక్కనే ఇల్లులు కట్టుకుని నివసిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అనేసరికి వర్షాకాలం వస్తుంది. దానితో రోజు వర్షాలు పడుతూనే ఉంటాయి. ఊర్లో అందరూ వర్షాల వల్ల ఏ పని చేసుకోవడానికైనా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే బాగా మబ్బుగా ఉండి వర్షం మొదలయ్యేలా అనిపిస్తుంది. అప్పుడే తుని పిచ్చుక సరుకుల కోసం వెళ్లాలని అనుకుంటుంది. బుజ్జి, నేను వెళ్లి సరుకులన్నీ తీసుకొనొస్తాను. ఇప్పుడా? వర్షం వచ్చేలా ఉంది కదమ్మా. అవును బుజ్జి, ఆ వర్షం తగ్గుతుందా ఏంటి? మళ్ళీ తెచ్చుకోవాలన్నా ఇబ్బందే కదా, అందుకే. ఇప్పుడు మొదలైతే సాయంత్రం వరకు తగ్గదు. తుని పిచ్చుక అక్కడి నుండి సరుకుల కోసమని వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో చిచ్చుకాకి కనిపిస్తుంది. ఏంటి తుని, సరుకుల కోసం వెళ్తున్నావా? అవును చిచ్చు, మళ్ళీ ఈ వర్షం మొదలైతే అలా పడుతూనే ఉంటుంది కదా. అవునవునులే, అందుకే నేను కూడా సరుకులకు వెళ్తున్నాను. నాకు తోడు బాగానే దొరికేవలే. ఈ వర్షాకాలం వల్ల బాగా ఇబ్బందిగా ఉంది చిచ్చు. ఎప్పుడో ఒకసారి మన పక్కన నది నిండిపోయేలా ఉంది. అవునవును, ఇప్పటికే ముందుకొచ్చేసింది. అలా వర్షం తగ్గినప్పుడల్లా నీళ్లు లాగేసుకుంటుందిలే. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ సరుకులు తెచ్చుకోవడానికని వెళ్తారు. అలా ఆ రోజు కాస్త సమయం గడుస్తుంది. ఇంతలోనే వర్షం మొదలవుతుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ల సరుకులు తడిచిపోతాయని భయంతో సరుకుల్ని జాగ్రత్తగా పెట్టుకుని కంగారుగా ఇంటికొచ్చేస్తారు. అమ్మయ్య, వచ్చేసావా? ఇంకా రాలేదేంటి అనుకున్నాను. వర్షం వస్తుంది కదా పుచ్చి, అందుకే కంగారు. సరుకులు కానీ తడిచిపోయాయా ఏంటి అమ్మా? లేదులే పుచ్చి, కవర్లున్నాయి. ఇంకా కొన్ని రోజుల వరకు సరుకులు గొడవలేదు. అలా అనుకుంటూ ఉంటారు. ఆ రోజంతా తగ్గకుండా వర్షం కురుస్తూనే ఉంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలా 2 రోజులవుతుంది. అయినా కాని ఎక్కడా తగ్గకుండా వర్షం పడుతూనే ఉండడంతో నది ముందుకొచ్చేస్తూ ఉంటుంది. అదే విషయం గురించి పక్షులు భయంతో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, నది పొంగిపోయేలా ఉంది. అవునవును, ఎన్ని రోజులు ఎంత దారుణంగా వర్షం కురవడే లేదు. అవును నిజమే, కాని ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్షం కురుస్తుందో ఏంటో. ఏమో బాబోయ్, నాకు చాలా భయంగా ఉంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, ఇంకా వర్షం పడుతూనే ఉంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. చూస్తూ ఉండండి. అలా అనుకుని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత రోజు కూడా అలానే వర్షం కురుస్తూ ఉంటుంది. దానితో నీళ్లు పెరిగిపోతూ ఉంటాయి. పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు. నదిలో నీళ్లు ఎక్కువైపోతున్నాయి కదా, ముందుకొచ్చేస్తుంది. అవును పుచ్చి, నువ్వేం కంగారు పడకు, ఏం కాదులే. అమ్మా, ఇలా ఉంటే ఎలా? ఏం కాదులే, పడుకో. అలా ఆ రోజు రాత్రంతా తీవ్రంగా వర్షం కురుస్తుంది. దానితో పక్షులందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. తుని పిచ్చుక తన మనసులో, బాబోయ్, ఇంత వర్షమా? రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో? నది పొంగిపోయేలా ఉంది. ఈ రోజు రాత్రి కాగితే చాలు, రేపు ఉదయం వెళ్తురొచ్చాక ఎలా అయినా కూడా తప్పించుకోవచ్చు అని అనుకుంటుంది. అలా ఆ రోజు ఉదయం అవుతుంది. అందరూ బయటకొచ్చి చూసేసరికి నది పొంగుతూ ఉంటుంది. అది చూసి అందరూ చాలా భయపడిపోతారు. ఎక్కడికి వెళ్లాలనేది అర్థమవ్వక చూస్తూ ఉంటారు. అమ్మ బాబోయ్, నది ఎలా ఉందో చూడు. అవునరా, మనం ఎక్కడే ఉంటే నీళ్ళు వచ్చేస్తాయి. అమ్మ వాళ్ళు ఎక్కడికైనా తీసుకుని వెళ్తారులే. ఇంత వర్షంలో ఇన్ని నీళ్ళల్లో నుండి ఎక్కడికి తీసుకుని వెళ్తారు? చూద్దాం, మనం అందుకు ముందే భయపడడం ఎందుకు? అలా అనుకుంటూ ఉంటారు. అందరూ ఆలోచించుకుంటూ కంగారుగా ఉంటారు. ఎక్కడికని వెళ్తాం? ఇప్పుడు ఊర్లోకి నీళ్ళొచ్చేసాయి. ఒక పక్క నది పొంగిపోతుంది. ఏమో, నాకు కూడా చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా నీళ్లున్నాయి. ఇప్పుడు ఈ నీళ్లను దాటుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం. అవును, కానీ ఏదో ఒక దారి ఉంటుంది. అలా అనుకుంటూనే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుకకి ఒక విషయం గుర్తుకొస్తుంది. మనం ఇంత భయపడుతున్నాం, కానీ భయపడాల్సిన అవసరమే లేదు. ఏం తుని, ఎందుకో? ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఒక చిన్న కొండలాంటి దానిపై ఒక గుహ ఉంది. ఏంటి? అవునా? అదెక్కడో తెలుసా నీకు? తెలుసు మహి. మనం అక్కడికి వెళ్ళగలిగితే చాలు, తప్పించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలా అయితే మంచిదేగా, అందరం అక్కడికే వెళ్దాం. కానీ ఈ నీళ్లను దాటుకుని వెళ్ళడమే కష్టంగా ఉందే తుని. అలా అని ఇక్కడే ఉంటే మనం ఈ నీళ్ళలోనే కొట్టుకుపోతాం. అలా అనుకుంటూ అందరూ ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే
తుని పిచ్చుక చెప్పినట్టు చేద్దామని నిర్ణయించుకుంటారు. అందరూ తుని చెప్పిన చోటుకి వెళ్దాం పదండి. అవును, ఇక్కడే ఉండి బాధపడే కన్నా అక్కడికి వెళ్ళడమే నయం. వెళ్దాం, కానీ ఈ వర్షాలు నీళ్లు ఎప్పుడు తగ్గుతాయో మనకు తెలియదు. వంట చేసుకోవడానికి కూడా అన్నీ తీసుకుని వెళ్దాం. సరే సరే పదండి, అన్నీ తెచ్చుకుందాం, నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందరూ కంగారుగా వాళ్ళ ఇంట్లో ఉన్న సరుకులవన్నీ కూడా తీసుకునొస్తారు. అందరూ ఆ గుహలోకి వెళ్ళడానికని సిద్ధమవుతారు. ఆ గుహ దగ్గరికి వెళ్ళడం కూడా ఇప్పుడు చాలా కష్టం, కానీ ప్రయత్నిద్దాం. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఆ చివర ఉన్న చిన్న కొండ వరకు వెళ్ళాలి. ఈ నీళ్ళలో జాగ్రత్తగా నడవాలి. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోండి. అలా అందరూ కలిసి మెల్లగా ఆ నీళ్లలో నుండి నడుస్తూ వెళ్తారు. నీళ్ల ప్రభావం వల్ల వాళ్ళని తోసేస్తూ ఉంటాయి. అయినా కానీ అందరూ చాలా కష్టపడుతూ వెళ్తూ ఉంటారు. వర్షం కారణంగా అక్కడక్కడ చెట్లు పడిపోయి ఉంటాయి. చెట్లు పడిపోయాయి, చూసుకోండి. అవును, కానీ మనకి ఎన్ని తిప్పలొచ్చాయి అసలు. ఏం చేస్తాం, కాసేపు ఆగితే ఇంకా నీళ్లు ఎక్కువైపోయి అంత మునిగిపోయినా ఆశ్చర్యం లేదు కదా. అలా ఏం లేదులే కుహు, మనం భయపడితే పిల్లలు కూడా భయపడతారు. అమ్మా, ఈ నీళ్లు బాగా లోతుగా ఉన్నాయి. భయపడకు బుజ్జి, ఇంకా కొంచెం దూరమే, వెళ్ళిపోతాంలే. అలా అందరూ కలిసి ఆ నీళ్లల్లో అక్కడక్కడ ఈదుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు, కానీ తుని పిచ్చుక వాళ్ళకి బాగా ధైర్యం చెబుతూ ఉంటారు. అమ్మో తుని, అక్కడి వరకు వెళ్ళగలమా? ఏం పర్వాలేదులే కుహు, నువ్వేం భయపడకు. తుని అన్నట్టు మనం ఆ గుహలోకి వెళ్ళగలిగితే చాలు. ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది, అసలు నడవడానికి కూడా కష్టంగా ఉంది. అలా చూస్తూ ఉండగానే నీళ్లు పెరిగిపోతూ ఉంటాయి. దానితో అందరూ కంగారు పడి వేగంగా వెళ్తూ ఉంటారు. మొత్తానికి కాసేపటికి కొండ వరకు చేరుకుంటారు. అప్పుడే కొండెక్కడం మొదలు పెడతారు. కాని బాగా తడవడం వల్ల అదంతా జారుగా ఉంటుంది. అబ్బా, అంతా బాగా జారుగా ఉంది. పిల్లలు గట్టిగా పట్టుకోండ్రా. ఆ గుహలోకి వెళ్ళగలిగితే అంతా బాగుంటుంది. ఒక్కొక్కరు జాగ్రత్తగా ఎక్కేద్దాం. అలా అందరూ మెల్లగా కొండెక్కి గుహలోకి వెళ్తారు. దానితో చాలా ఆనందపడతారు. అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాం, ఇప్పుడు ఆనందంగా ఉంది. అవును తుని, నువ్వన్నట్టే గుహ చాలా బాగుంది. ఏంటో అంతా అలా మునిగిపోతుంది. ఏం చేస్తాం, ఇది వర్షాకాలం కదా, అంతా దాని ఇష్టం. అలా అనుకుంటూ ఉండగానే నీళ్ళెక్కువైపోతూ వాళ్ళ గుహకి కొంచెం దగ్గర వరకు నీళ్ళొచ్చేస్తాయి. అక్కడితో ఆగడంతో హమ్మయ్య అనుకుంటారు. అమ్మయ్య, ఇక్కడితో నీళ్లు బాగానే ఆగాయి. అవును, ఇంకా ఇక్కడే నీళ్లు తగ్గే వరకు ఉండాలి. బాగా ఆకలిగా ఉంది. అవును, నాకు కూడా ఆకలిగా ఉంది. మన దగ్గర సరుకులున్నాయి కదా, ఏమైనా వండుకుందామా? తప్పకుండా వండుకుందాం. పిల్లలకి ఆకలి వేయడంతో అక్కడే వంట చేసుకుని తిని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడి నుండి ఊరంతా మునిగిపోవడం చూస్తారు. ఇప్పుడు మనకి ఇల్లు ఎలా? ఏం పర్వాలేదులే పుచ్చి, ఇప్పటికి మనం బాగున్నాం కదా. వర్షం తగ్గాక వెళ్ళి మళ్ళీ ఇల్లు కట్టుకుందాం. అప్పుడు మళ్ళీ ఎప్పట్లాగా ఆనందంగా ఉండొచ్చు. అందరూ ఆ గుహలోనే ఉంటారు. అలా 2 రోజులకి అంతా మామూలుగా అయిపోతుంది. వర్షం తగ్గి నీళ్లన్నీ పోతాయి. అప్పుడు పక్షులందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇళ్లను నిర్మించుకుని చాలా సంతోషంగా ఉంటారు. ఒక ఊరిలో తుని పిచ్చుక, రాజు పిచ్చుక ఇద్దరు తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. రాజు పిచ్చుక పిసినారివాడు. చాలా పిసినారిగా ఉండడం తుని పిచ్చుకకి అస్సలు నచ్చదు. దానితో ఎప్పుడూ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. తుని పిచ్చుకకి అస్సలు పిసినారితనమనేది ఉండదు. దానితో ఏం కావాలన్నా కాని కొనుక్కోవాలన్నట్టు ఉంటుంది. అది రాజు పిచ్చుకకి నచ్చదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. తుని పిచ్చుకకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తుని, వంట చేసావా? చేశాను. ఈరోజు బెండకాయ కూర, చిక్కుడుకాయ వేపుడు చేశాను. ఏంటి, 2 కూరలు చేసావా? అమ్మో, ఏంటి తిని నువ్వు చేసేది? ఏమైంది? బెండకాయలు ఎన్నో లేవు, కూర సరిపోదని 2 చేశాను. అలాంటప్పుడు నేను బెండకాయలు తీసుకుని వచ్చాక అప్పుడు చెయ్యాలి, అంతేకాని ఇలా చేస్తావా? పైగా ఎంత గ్యాస్ అయిపోయి ఉంటుందో. అబ్బబ్బబ్బా, మీ పిసినారితనం నేనస్సలు భరించలేకపోతున్నాను. మరి నేను కూడా ఈ ఖర్చులు భరించలేకపోతున్నాను. సరే అయితే, రోజు ఈ గోల నా వల్ల కూడా కావట్లేదు, కానీ నేను బుజ్జిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా తుని పిచ్చుక చాలా కోపం వచ్చి బుజ్జి పిచ్చుకని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఎక్కడికి వెళ్దామమ్మా? వేరే ఊరు వెళ్ళిపోయి ఆనందంగా ఉందాం బుజ్జి.
వెళ్ళండి. అక్కడ కూడా అయినా ఎలా ఉండగలుగుతారో నేను కూడా చూస్తాను. ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. మీ పిసినారితనం నేను భరించలేను. దాన్ని జాగ్రత్త అంటారే. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని తీసుకుని అక్కడి నుండి వేరే పక్షుల ఊరు వెళ్ళిపోతుంది. అక్కడ పక్షులందరూ చాలా పొదుపుగా ఉంటారు. అది తుని పిచ్చుకకి తెలియదు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడుంటాం? ఎక్కడైనా ఇల్లుందేమో వెళ్ళి చూద్దాం పద బుజ్జి. సరే పద, తొందరగా ఏదైనా ఇల్లుందేమో చూసుకోవాలి. పద బుజ్జి, ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. పాపం, నాన్న మాత్రమే ఆ ఇంట్లో ఉండాలి. మీ నాన్న ఖర్చు తగ్గింది అని ఆనందపడతారు అంతే. అయినా కాని కొన్ని రోజులకి మీ నాన్నగారి మారి మన దగ్గరికి వస్తారులే. అవును, అప్పుడు బాగుంటుంది. అలా అనుకుంటూ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇల్లు కోసమని ఎవరినైనా అడుగుదామని మహీగ్రద్ద ఇంటికి వెళ్తారు. ఎవరండి మీరు ఇలా వచ్చారు? ఇక్కడెక్కడైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందా అండి? ఈ ఊర్లో ఉండడానికి వచ్చారా? అలా అయితే నా దగ్గరికి బాగానే వచ్చారులే. ఈ పక్కన ఉన్న ఇల్లు నాదే, అద్దెకిస్తాను. అవునా అండి? అయితే నాకు కావాలి. అలాగేనండి, వచ్చి ఇల్లు చూసుకోండి. పర్లేదండి, ఇల్లు అద్దెక్కువైతే ఇవ్వలేను. అలాగే, నేను కూడా ఎక్కువ తీసుకోండిలే. 1000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి. సరేనండి. ఎన్ని నెలలకి? 1 నెలకండి. ఏంటి, నెలకి 1000 రూపాయలా? తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తనకేం చెయ్యాలో అర్థమవ్వక ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఊర్లో ఇంకా ఎక్కువ అద్దె తీసుకుంటారు, నేను మాత్రమే తక్కువ తీసుకుంటాను. సరేనండి, ఇలా అయినా ఇల్లు దొరికింది, అంతే చాలు. సరే, ఇల్లులో చిన్న గీత పడినా కానీ అస్సలు ఊరుకోను. ఇంట్లోకెళ్ళండి. తుని పిచ్చుక ఇంట్లోకెళ్తుంది. అక్కడ చాలా ఖాళీగా ఉండి అసలేమీ ఉండవు. దానితో తనకి ఏం చేయాలో అర్థమవ్వదు. వెంటనే మహీగ్రద్దని పిలుస్తుంది. ఏంటండి, ఇల్లంతా ఖాళీగా ఉంది? అమ్మో, ఇంట్లో అన్నీ ఉండి మీరు వాడుకుంటే అరిగిపోవా ఏంటి? మీ దగ్గర ఉన్నవే వాడుకోండి. మరి మా దగ్గర ఏమీ లేవండి. అలాగా, అయితే బయట కొనుక్కోండి. సరేనండి. ఇక్కడ గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది? అమ్మో, గ్యాసా? ఇక్కడ దొరకదు. ఊర్లో ఎవరు గ్యాసే వాడము. అదేంటండి, ఎందుకలాగా? అదంతా బోలెడు ఖర్చు కదా, అందుకే. సరే కానీ పొయ్యి పెట్టుకోండి. మీకు నీళ్లు కావాలంటే బయట బోర్ దగ్గర తెచ్చుకోండి. అలా చెప్పి మహీగ్రద్ద వెళ్ళిపోతుంది. తుని పిచ్చుకకి అప్పుడే కొంచెం భయం మొదలవుతుంది. ఏంటమ్మా, ఇప్పుడు మనం పొయ్యి పెట్టుకోవాలా? అదే బుజ్జి, నాకు కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడేం చేద్దామమ్మా? పొయ్యి పెట్టుకుందామా? ఇంకేం చేస్తాం బుజ్జి, మీ నాన్నలాగే పొయ్యి పెట్టుకోండి అని అన్నారు. అలా తుని పిచ్చుక పొయ్యి పెడుతుంది. వండుకోవడానికి ఏమీ లేకపోవడంతో తను సరుకులు తెచ్చుకోవడానికని వెళ్లాలని అనుకుంటుంది. అప్పుడే కుహుబాతు కూరగాయలవి అమ్ముకోవడానికని తోపుడు బండి తోసుకుని వస్తూ ఉంటుంది. కాని ఆ బండికి టైర్లుండవు, ఊసలు మాత్రమే ఉంటాయి. అలాగే ఆ బండిపైన ఎన్నో కూరగాయలు కూడా ఉండవు. అప్పుడే ఇంటి పక్క చిచ్చుకాకి కూడా కూరగాయలకని వస్తుంది. ఏంటండి, కూరగాయలెన్నో లేవు, అమ్మేశారా? ఎంతకు మించి తీసుకొని వస్తే అన్నీ మిగిలిపోతాయి కదా. ఏంటి, మిగిలిపోతాయా? అవును, ఈ బండికి టైర్లు లేవేంటి? అమ్మో, టైర్లుంటే అరిగిపోవా? అందుకే టైర్లు తీసేసి వస్తాను. ఏంటి, అరిగిపోతాయా? అరిగిపోతాయని టైర్లు తీసేశారా? అలా తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తానేమి కూరగాయలు కొనాలో తెలియక చూస్తూ ఉంటుంది. నాకు టమాటా మొక్క కావాలి, అలాగే ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ మొక్క 1 ఇవ్వు. ఏంటండి, ముక్కలు తీసుకుంటున్నారు? పొదుపు చెయ్యాలి కదా. అయినా మీరు ఊర్లోకి కొత్తగా వచ్చారు కదా, మీకింకా మా ఊరు అలవాటు కాలేదులే. ఏంటి, ఇప్పుడు మీరు కొని ఆ ముక్కలతో ఈ పూట వంట చేసుకుంటారా? ఈ పూటకంటే ఈ రోజంతా సరిపోతాయి. తుని పిచ్చుక మళ్ళీ ఆశ్చర్యపోతుంది. తనకసలు ఏమీ అర్థమవ్వదు. సరే చెప్పండి, మీకేం ముక్కలు కావాలి? ముక్కలు కాదండి, 1 కేజీ ఉల్లిపాయలు, టమాటాలు కొనుక్కుందామంటే అన్ని మీ దగ్గర లేవు. అమ్మ బాబాయ్, అన్ని కొనుక్కొని ఏం చేసుకుంటారు? అమ్మా, అన్ని కొనుక్కుంటే ఒక 6 నెలలు సరిపోతాయి. తుని పిచ్చుకకి అప్పుడే ఆ ఊర్లో వాళ్ళందరూ పిసినారి వాళ్ళని అర్థమవుతుంది. దానితో కొన్ని కూరగాయలు కొనుక్కుంటుంది. ఈ కూరగాయలకి ఎంత అయింది? మా ఊర్లో ఇప్పటి వరకు ఎవరూ ఎన్ని కూరగాయలు కొనలేదండి. ఊర్లో భోజనాలు జరిగితేనే ఎన్ని కొంటారు. సరిపోయింది. మీరందరూ ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. సరేలే, 200 ఇవ్వండి. ఈ కూరగాయలు ఏమున్నాయని 200 ఇవ్వాలి? ఇక్కడ రేట్లు ఇలానే ఉంటాయిలేండి. ఇక తుని పిచ్చుక కూరగాయలు తీసుకుని డబ్బులిచ్చి అక్కడి నుండి ఇంట్లోకెళ్ళిపోతుంది.
అమ్మ బాబోయ్, ఈ ఊర్లో వాళ్ళేంటి ఇంత పిసినారి వాళ్ళలా ఉన్నారు? ఇప్పుడేం చెయ్యాలి? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలనేది భయం వేస్తుంది. అలా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుకొస్తుంది. వాళ్ళమ్మ కంగారు పడడం గమనిస్తుంది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఈ ఊర్లో అందరూ మహా పిసినారి వాళ్ళు బుజ్జి. ఏంటి, అంత పిసినారి వాళ్ళలా ఏం లేరు కదా. సరేలే, వాళ్ళు ఏమైతే మనకెందుకమ్మా? స్నానం చేయాలి, నీళ్లు కావాలి. ఈ పక్కనే బోరుంది కదా, అక్కడి నుండి తీసుకుని రావాలి. సరే పద వెళ్దాం. ఇద్దరూ కలిసి ఒక పెద్ద బకెట్ తీసుకుని బోర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే అక్కడికి చోటు చిలుక ఒక గిన్నె తీసుకుని వస్తుంది. మీరేనా మా ఊరికి కొత్తగా వచ్చారు? అవునండి, మేమే. సరే, నీళ్లు తొందరగా పట్టుకోండి. తుని పిచ్చుక బోర్ కొడుతూ ఉంటుంది. అలా బకెట్లో సగం నీళ్లు పట్టుకుంటుంది. అది చూసి చోటు చిలుక ఆశ్చర్యపోతుంది. అమ్మో అమ్మో, ఏంటండి మీరు చేసేది? నీళ్లు పట్టుకుంటున్నాను, అంతే కదా? అవునండి, నీళ్ళే కదా. అవి నీళ్లే, అందుకే భయపడుతున్నాను. అదేంటండి, ఇప్పుడేం జరిగింది? ఇన్ని నీళ్ళు ఏం చేసుకుంటారు? స్నానం చేయడానికి నీళ్లుండాలి కదా. ఇన్ని నీళ్లతో స్నానం చేస్తారా? బాబోయ్, ఇదిగోండి, నేను ఈ గిన్నె నీళ్లతో ఎన్ని పనులు చేసుకుంటానో తెలుసా? ఏంటి, ఈ చిన్న గిన్నెని నీళ్ళ కోసం తీసుకొని వచ్చారా? ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏం చేయాలో అర్థమవ్వదు. చోటు చిలుక వాళ్లపై అరుస్తూనే ఉంటుంది. మీరు ఇన్ని నీళ్లు పాడు చేశారంటే నేను కంప్లైంట్ ఇస్తాను. అమ్మో, వద్దులేండి, వెళ్ళిపోతాం. ఇద్దరు ఇంట్లోకెళ్ళిపోయి దిగులుగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో, ఊరంతా పిసినారి వాళ్ళే ఉన్నారు బుజ్జి. నేను ఈ ఊర్లో ఉండలేనమ్మా. నువ్వేంటి, నేనే ఉండలేను. అమ్మో, నీళ్ల కోసం కంప్లైంట్ ఇస్తానంటుందేంటి? వీళ్ళకన్నా మీ నాన్నే నయం. బుజ్జి, ఇక్కడ అస్సలు ఉండలేం మనం. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అలా ఇద్దరూ తిరిగి రాజు పిచ్చుక దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ తాను చెప్పినట్టే వింటూ ఆనందంగా ఉంటారు.